గుడ్ మార్నింగ్ మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్. మనం ఈ మధ్యకాలంలో మనం అంటే 15 రోజులు అనుకుంటాను, అంతకు మించి కొంతమందికి ఉండొచ్చు, చేతి నిండా పని జేబు నిండా డబ్బులు అంతవరకు ఉన్నటువంటి మనం అంటే వర్క్ చేసే వాళ్ళ గురించి అంటున్నాం. కొంచెం కాలేయం కాబట్టి కొద్దిగా డేలా పడ్డాం. అది కామన్గా ఒక ప్రాజెక్ట్లో నుంచి మరో ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు జరిగేటువంటి అతి సహజమైన విషయం అది. ఇప్పుడు మనం మళ్ళీ ఓటీటీలోకి వచ్చాం, అలాగే నేటి నుంచి కేవాలెట్లోకి వచ్చాం. నిన్న కేవాలెట్లో జరిగిన రిజిస్ట్రేషన్స్ అమోఘం, అద్భుతం, చాలా గొప్ప వచ్చాయి. వాటి తాలూకు ప్రతిఫలం మీ దగ్గర ఉన్న కాయిన్స్ వాల్యూ మరొక కొన్నాళ్ళకి, అంటే ఇప్పుడు 23 స్టార్ట్ చేసిన వెంటనే వాటి ప్రతిఫలం కనబడదు. నేను అక్టోబర్ 15వ తారీఖు 2021లో నేను ఈ కాయిన్ మార్కెట్లోకి తెచ్చిన రోజు నాకు కనబడలేదు పెద్దగా. 6 months తర్వాత నుంచి క్రమేపీ పెంచుకుందన్నమాట. ఏదైనా మనం ఎంత పెద్ద కంపెనీ అయినా, ఒక జియో కంపెనీ వాళ్ళు కూడా తను తెచ్చిన ప్రాజెక్ట్ని కొన్నాళ్ళ తర్వాత హైలైట్ అయ్యి బాగా వచ్చింది. మార్కెట్లో ఒక కొత్త కారు కూడా మార్కెట్లోకి వచ్చిన ఒక 6 నెలలకు కానీ అది పబ్లిక్లోకి పెద్దగా రాదు, ఒక టైం పడుతుంది, ఎంత బ్రాండెడ్ కంపెనీ అయినా సరే. మరి మంది కూడా ఒక టాప్ బ్రాండ్ ఉంది, ఒక టాప్ జనాల తరకు ఆదరణ, ఎంతో పెద్ద కుటుంబం ఉన్న మనం కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ పెట్టినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని మళ్ళీ ఎలా చేస్తున్నాం, ఎలా చేయాలి, ఇందులో సమస్యలు ఏంటి, రిజిస్ట్రేషన్స్ ఎలాగున్నాయి, యాక్టివేషన్స్ ఎలాగున్నాయి, ఇది అవ్వట్లేదు, ఇది అవుతుంది, ఇవన్నీ మనకి కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈవెన్ ఆల్సో నాకు కూడా. మళ్ళీ నాకు అవన్నీ ఎందుకు, నేనే క్రియేట్ చేసినప్పటికీ ఎలా వచ్చాయి, దాంట్లో నేను అనుకున్నట్టు వచ్చిందా లేదా, లేదా నేను అనుకున్నది తప్పుగా అయిందా, మళ్ళీ దాన్ని ఏం చేయాలి, ఇవన్నీ నాకు కూడా ఉంటాయి. నైట్ 4 గంటల వరకు మెలుగుతూ ఉన్నాను, ఆ తర్వాత కూడా నుంచి మెలుగు ఇప్పుడు పడుకోవాలి. మీకు నేను వచ్చినటువంటి అన్ని సమస్యల్ని సాల్వ్ చేశాను. అవన్నీ మీకు కాయిన్స్ కనిపిస్తున్నాయి, మీకు రిజిస్ట్రేషన్స్ కొత్త వాళ్ళకి నేను అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు అనే వాటి మీద నుంచి మళ్ళీ తీసుకుని అవన్నీ సెట్ చేసుకున్నాను. అలా చాలా చేసిన దాంట్లో ఇక మళ్ళీ వస్తాయి. ఓ వారం 10 రోజులు ఇలా వస్తూనే ఉంటే వాటన్నింటినీ మెల్లిమెల్లిగా సాల్వ్ చేయాలి. మనకు కూడా వెంటనే అర్థం కాదు, మనం ఒక వర్షంలోకి వెళ్ళినప్పుడు కొంత కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది తెలిసే వరకు. కాబట్టి మనం దీన్ని కొంచెం అర్థం చేసుకొని తీసుకుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నేను వచ్చినటువంటి ఈ కేవాలెట్ తాలూకు చాలా ఎక్కువ వచ్చాయన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఎక్కువగా వచ్చాయన్నమాట. ఈ లెక్కను చూస్తే మనం అనుకున్నటువంటి 50 crores అనేది క్రాస్ చేయడం పెద్ద కష్టమేం కాదు. మనం అనుకున్న టైంలో ఖచ్చితంగా 50 కోట్ల మంది వ్యాలెట్స్లోకి రావడం పెద్ద విషయం కాదు. ఆ గిఫ్ట్లు కూడా చాలా మంది లక్షల్లో తీసుకుంటారు. ఆ గిఫ్ట్కి సంబంధించినటువంటి ఎలాగా ఏంటి, ఏం చేస్తే గిఫ్ట్ వస్తుంది అనేది మీకు త్వరలో చెప్తాను. నేను చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. అంటే టార్గెట్స్ ఉంటుంది దానికి. ఆ టార్గెట్స్ లేకుండా నేను ఇచ్చాను. టార్గెట్ ఇచ్చామనుకోండి, టార్గెట్ అంటే ఏంటి, మీరు ఇంత పెట్టి ఇది కొంటున్నారు, లేదా ఎంత మీరు కడుతున్నారు, లేదా ఇంత బట్టి మీరు ఈ ప్రోడక్ట్ తీసుకున్నారు, అందులో ఎంత షేర్ తీసి గిఫ్ట్కి ఇవ్వాలనేది ఏ కంపెనీకైనా ఒక అంచనా ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి కూడా కేవాలెట్కి సంబంధించి 1 రూపీ తీసుకోవట్లేదు, 1 NP కూడా. కానీ వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇక్కడ మీకు టార్గెట్ ఇవ్వకూడదు. టార్గెట్ ఇస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ మీకు ఇచ్చే నేను టార్గెట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ సేల్ చేసుకోవడమే. అలా మీకు ఎన్ని ఉన్నో అమ్మేసుకోవడం. ఇప్పుడు మీరు ఎలాగైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, యాక్టివేట్ చేసుకుంటున్నారో, ఆ కింద వరకు కూడా అది చేస్తున్నారు, ఆ కింద వరకు అదే చేస్తున్నారు కదా. అలాగే నేను అమ్మేసుకోండి మీ కాయిన్స్ అని అన్నప్పుడు మీరు అమ్ముకోండి, మీ కింద వరకు ఆ కింద వరకు అమ్ముకోమని చెప్పండి. అదే టార్గెట్. అంతే, మీకు గిఫ్ట్ వచ్చేస్తుంది. అంటే చూడండి, టార్గెట్ ఇప్పుడు సిస్టమ్ కూడా మీకు చెప్పేశాను. మీరు అమ్ముకోండి, మీరు తీసుకున్న మీరు కింద ఉన్న వచ్చి అమ్మించండి, ఇంకంత మించి ఏం లేదు. మీరు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, మీ కింద అమ్ముకుంటే వాళ్ళ డబ్బులు వస్తాయి, ఆ కింద అమ్ముకుంటే వాళ్ళ డబ్బులు వస్తాయి. కానీ ఆ డబ్బులు వచ్చే విధానంలో మీకు డబ్బులు, అలాగే గిఫ్ట్కి కూడా నేను కొంత ఫండింగ్ ఆ గిఫ్ట్కి పంపించేస్తూ ఉంటాను. ఏదైతే ఇప్పుడు మనకు 9 గిఫ్ట్లు ఇచ్చాం, 9 గిఫ్ట్లో ఉదాహరణకి ఫస్ట్ గిఫ్ట్ తాలూకా క్యాష్ 10,000 అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది కాస్ట్ ఎక్కువే, ఒక 10,000. లేదంటే మనం అర్థం చెప్తాను, మొదటి గిఫ్ట్ 1000 రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్కి. మనం కింద నుంచి మీకు ఉన్నటువంటి 35 లెవెల్స్ వరకు మీకు ఇచ్చాను. ఈ 35 లెవెల్స్లో ఎవరు అమ్ముకుంటున్నా ఈ 1000 రూపాయలు నిండుతుంది ఫస్ట్. మిగతా 8 కౌంట్ కాదు. మనం చూడండి, ఓచర్ 1, 2, 3 ఇచ్చినప్పుడు ఓచర్ 1కి యాడ్ అయ్యింది, 2కి యాడ్ అయ్యింది, 3కి యాడ్ అయ్యింది. ఇక్కడ అలా కాదనమాట. ఈ 3 కలిపి 1కే కౌంట్ చేసేలా చేశాను. అంటే వ్యాంగ్ అయిపోద్ది అనమాట. అంటే ఈ 35 లెవెల్స్లో ఎవరు అమ్ముకున్నా సరే అది ఆ 1000 రూపాయలు అనుకుందాం గిఫ్ట్కి మనకు కావాల్సింది, ఆ 1000 రూపాయలు అయిపోతాయి అనమాట. అది అయిపోయిన వెంటనే ఆ గిఫ్ట్ పక్కకి వెళ్ళిపోద్ది, మీరు ఆ డబ్బులు తీసుకుంటారు. అది మీరు గిఫ్ట్ కొంటారో ఏం చేస్తారో అది మీ చాయిస్ మీద ఉంటుంది. అందులో నేను 1, 2, 3 మాత్రమే నేను మీకు ఇచ్చే గిఫ్ట్, మీతో మీరు క్యాష్ అయిపోద్ది, మీరు కొనుక్కోండి. ఇక రెండో దానికి 2,000 అనుకుందాం. ఇప్పుడు 1 1000 అయిపోయింది కాబట్టి దానికి అవసరం లేదు. రెండో దాన్ని నిండుతూ ఉంటుంది, 2,000 అంటే అయిపోతుంది. 3,000 అనుకోండి, 3 అయిపోయినట్టు 4 వస్తుంది, 4,000 అనుకోండి, 5,000 అనుకోండి, అంటే అలా అనమాట. అంటే ఒక గిఫ్ట్ పూర్తిగా దానికి కావాల్సిన డబ్బులు వచ్చేసి వరకు 35 లెవెల్స్ నుంచి కౌంట్ చేస్తాను, దాంట్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ రెండోది అది మీరు తీసుకోండి, మళ్ళీ రెండోది నిండిపోయే వరకు 3 రాదు, 3 నిండిపోయే వరకు 4 రాదు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే
అన్ని గిఫ్ట్లు అందరూ సునాయాసంగా తీసుకోవాలి. ఎందుకంటే మీ చేత ₹1 పెట్టించలేదు, తిరిగి మీకు అమ్ముకుంటే డబ్బులు ఇస్తున్నాం, కంపెనీ డబ్బులు వస్తాయి, మీ గిఫ్ట్కి కూడా నేను డబ్బులు పంపిస్తాను. చాలా ఈజీగా గెలుస్తారు అన్నమాట. దీన్ని ఇంకా వివరంగా రానున్న కాలంలో మీకు చెప్తాను. కాబట్టి మీకు ఎంతసేపు ఇప్పుడు మీ మైనింగ్ మీదే దృష్టి పెట్టండి. మైనింగ్ అంటే మీరు కింద ఉన్న వాళ్ళకి ఈ తర్వాత కేవలం చెప్పడం, మనం చాలా విషయాలు చెప్పాలి. బహుశా ఇవాళ మళ్ళీ తీసుకుంటాను. ఈ వారం రోజులను కొద్దిగా నేను చెప్పేవన్నీ విని పంపించండి ఎవరికైనా. ఇప్పుడు సాలబుల్ కాయిన్స్ ఎస్వి అకౌంట్స్ ఉన్న వాళ్ళకి లేదా ఇతర అకౌంట్స్ ఉన్న వాళ్ళకి సాలబుల్ కాయిన్స్ వచ్చాయి, లేదా ఈఎంఐ కాయిన్స్ వస్తున్నాయి. వాటిలో ఇప్పుడు ఆల్రెడీ కిబో ఎక్స్చేంజ్లో మనం ఆల్రెడీ సేల్ చేస్తున్నాం. ఇక మీద నుంచి ఈ రోజు నుంచి మీరు ఏం చేయొచ్చంటే, కిబో అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, కే వ్యాలెట్ ఉన్న వాళ్ళు కూడా ఆ కాయిన్స్ కొనుక్కోవచ్చు. వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యేలా ఇచ్చాను. అంటే నిన్న చాలా మంది వచ్చారు. వాళ్ళు ఎవరికైనా సరే 1 కాయినో 2 కాయినో 100 కాయిన్స్ ఎంత కావాలన్నా మీరు విషయం తెలియజేయండి. ఎందుకంటే మనకి ఈ స్టాకబుల్ కాయిన్ మైనింగ్ వ్యాలెట్ కొరకు అయితే కే వ్యాలెట్ లో ఉన్న వాళ్ళకి మనలాంటి స్టాకబుల్ కాయిన్ మైనింగ్ లేదు. అది ఇప్పుడున్న స్టాకబుల్ కాయిన్ మైనింగ్ 75 మొత్తం వేసుకోవచ్చు. కానీ మందు 100. సో వీళ్ళకి లేదు కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాకబుల్ కాయిన్స్ కొనుక్కుని దాచుకుంటే వాళ్ళకి నచ్చినట్టు అమ్ముకుంటే, అలాగే వాళ్ళ దగ్గర ఎక్కువ స్టాకబుల్ ఉన్నాయి తక్కువ వాళ్ళు కూడా మన కే ఎక్స్చేంజ్ లో పర్సనల్ ఫ్రీగా మళ్ళీ వాళ్ళు షేకింగ్ చేసుకోవచ్చు. మందు లాంగ్ టైం మీకు ఇది పర్సనల్ షేకింగ్ అని వాళ్ళకి నచ్చిన షేక్ చేసుకోవచ్చు. ఆ విధానం కూడా ఎక్స్చేంజ్ లోకి నేను అలాగే లేడీస్ అయినట్లయితే అంటే ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర స్టాకబుల్ కాయిన్స్ కొనుక్కుంటే కొద్దిగా మాత్రం మీరు వేరే దేశానికి ఇచ్చినట్లయితే మొత్తం కూడా మినిమం 6 months లేదా 1 year 2 years 3 years 5 years అది నచ్చిన సంవత్సరాలు పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నందుకు కూడా వాళ్ళు కూడా మన దేశానికి కూడా లాభం వచ్చేది దానివల్ల. అందువల్ల ఇప్పుడు ఎవరికైనా సరే కావాలంటే మన ఎస్వి అకౌంట్ ఉన్న వాళ్ళకి కే వ్యాలెట్ అకౌంట్ కూడా కాయిన్స్ మన దేశం కాకుండా తక్కువ రేట్ అమ్మకండి ఎవరు. సో 1 week లో నేను మళ్ళీ ఇస్తాను. 1 week తర్వాత లోప కాయిన్ పోయిందంటే మళ్ళీ తెచ్చుకోండి అనేసి నేషనల్ అయిన తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళాలి. 3,000 కంటే తక్కువ కాయిన్స్ ఉన్నా చాలా అన్ని ఒకేసారి ఇవ్వడానికి 1000 కంటే తక్కువ కాయిన్స్ చాలా చివరిలో ముందు మన నేషనల్ అంతకుముందు వచ్చిన వాళ్ళకి పంపించండి. 1 సార్లు వినండి, వెనకుండా మళ్ళీ 0.25 కాయిన్స్ ఫోన్ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళకి అన్ని మీకు అందులో వాళ్ళు కూడా సేకింగ్ చేసుకోండి. ఆడియో వీడియో కూడా పెడతాను. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. లేదా వాళ్ళ దగ్గర వాళ్ళకి మీరు అమ్మండి, మీ తాలూకా కొనుక్కొని వాళ్ళకి అమ్మండి. పర్లేదు మీ ఎస్వి అకౌంట్స్ ఏవైతే వాళ్ళకి అక్కడే ఉంటుంది. కే వ్యాలెట్ కొత్తగా వచ్చిన వాళ్ళు కదా అమ్మండి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా అమ్మచ్చు. మన చేసుకోవచ్చు. మనం ఎక్స్చేంజ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇది కూడా కాబట్టి మీ కాయిన్స్ ఎవరో ఏ రాష్ట్రంలో కొత్తగా కే వ్యాలెట్ తీసుకున్న వాళ్ళు లేని వాళ్ళు కూడా కొత్తగా కే వ్యాలెట్ తీసుకున్న వాళ్ళు కూడా మీరు అమ్మచ్చు, వాళ్ళు కొనొచ్చు. మీరు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఇప్పుడు మీకులాగా 1000, 10,000, 1,00,000, 10 లక్షలు అలా లేవు కదా, అదే ఉండవు కదా. ఇంకా మనం మీ దగ్గర కొనుక్కున్న వాళ్ళ దగ్గర దాచుకుంటేట్టుగా మీకు సంవత్సరం 2 ఏళ్ళలో వదిలేస్తే చాలా కొత్తది వచ్చినప్పుడు మొదట్లో కంటే లేట్ ఎన్నికలు రేట్ వస్తుంది. ఇప్పుడు అలా చెప్పాను ఇప్పుడు మనకు చాలా బాగా వస్తుంది. అదే ఐ మీన్ 75 days నుంచి చాలా డేట్ వైజ్ గా మళ్ళీ ఈ రోజు మనం అనుకున్న 50 కోట్ల వరల్డ్ లో ప్రపంచంలో 50 కోట్ల ఇప్పుడు మనం ఎలా అయితే మార్చి నుంచి అన్నామో ఖచ్చితంగా చెప్పాల్సిన మే 20 దానివల్ల వాళ్ళు అమ్మేసుకుంటారు. అమ్ముకుంటేనే గిఫ్ట్ వస్తుంది. అమ్మకపోతే నాన్ స్టాకబుల్ టైం అమ్మేసుకుంటేనే అవుతుంది. 70 రోజుల తర్వాత వాళ్ళ కాయిన్స్ కావాలంటే మనకి మన దగ్గర ఉన్న స్టాకబుల్ కాయిన్స్ కొత్త వారికి కాయిన్స్ ని ఫోన్ నెంబర్ అలాగే ఓకే మెయిల్ ఐడి 2 సార్లు ఇవ్వడం వల్ల లేదు, అది వాళ్ళకి తెలియదు. దాని మీద మళ్ళీ అయితే చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నారు టాప్ చేసుకోవడం కొత్తగా వచ్చిన వరకు వచ్చి అవన్నీ కూడా మే 23 క్లియర్ చేసి ముందుగా ఇచ్చాను. అందులో చిన్న చిన్న అన్ని విధాలు పనిచేస్తుంది. మీకు దానికి సంబంధించిన మెసేజ్ మళ్ళీ ఏమైతే దాని గురించి మళ్ళీ చేస్తాను. ఇది వారం రోజులు మనం చూసుకుంటాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అందరి వెళ్ళిపోతే మనం కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే 75 రోజుల నుంచి దీని గురించి జాగ్రత్తగా అర్థం చేసుకోవడం. అందుకంటే అమ్మడం మొదలెట్టిన తర్వాత గిఫ్ట్ ఎలా వస్తాయో అవన్నీ కూడా మీరు అమ్ముతుంటేనే గిఫ్ట్ వచ్చేలా పెట్టారు. ఆ తర్వాత మీకు వచ్చిన కాయిన్స్ అమ్మేసుకోండి. కూడా అమ్మేసుకునేలా చేయండి. ఇదే మనకు కూడా క్రౌడ్ పెరుగుతున్న ఇదే గిఫ్ట్ పెట్టాను. అది కూడా మీకు త్వరలో దాని సంబంధించిన వివరాలు కూడా 75 చేస్తాను.
అంటే పైసా కూడా ఎవరు తీసుకోలేదు కాబట్టి చాలా మంది వస్తారు ఫ్రీగా అందరికి కావాలి కాబట్టి వాటన్నింటినీ అమ్మేసుకోండి. ఎలా కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి నేర్పడం కోసం నేను ఇదంతా పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ గా వెళ్ళడం వల్ల రేపు 23 నుంచి మీ కాయిన్స్ వస్తాయి కాబట్టి ఆ వచ్చిన కాయిన్స్ కొనుక్కునే వాళ్ళు కావాలి కాబట్టి నేను ఈ కే వాలెట్ ని తీసుకొచ్చాను. ఇంకా దీని మీద అనేక విషయాలు మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. సో కాబట్టి రేపు నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. మీరు మీకు ఎటువంటి హ్యాపీనెస్ మీరు ప్రకటిస్తారో అది మీరు ప్రకటించాలి. కొంతమంది కేక్స్ కట్ చేశారు, అది వారి వారి ఇష్టం చేశారు. అలా ఎవరు చేసుకున్నా ఇళ్ళ దగ్గరే మీరు చేసుకొని దీన్ని చేయకండి. దానివల్ల ఇతరులకు ఇబ్బంది రాకుండా చూడండి. మనం అనుకున్నటువంటి అద్భుతమైనటువంటి కేవైసీ రెడీ అయిపోయింది. మైనింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. రేపు నుంచి వెళ్ళిపోదాం. అలాగే ఈ నెలలో ఇంకొకటి ఇవ్వాల్సి ఉంది, మరొక ప్రాజెక్ట్ ఇవ్వాల్సి ఉంది. ఆ మరొక ప్రాజెక్ట్ చేయవలసిన లేదు. థ్యాంక్ యూ. మరికొన్ని విషయాలతో మరి ముందుకు తిరిగి జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషి జీవితం 30 ఏళ్ళు అనుకోండి, అంటే 100 ఏళ్ళే. కానీ వాడు కరెక్ట్గా ఈ ఓటీటీని వాడుకున్న సినిమాలు అవి చూసేటువంటి సమయం వయసు 30-40 ఏళ్ళు ఉండొచ్చు. కానీ మనం ఇచ్చింది కాయిన్ రేటు 100 రూపాయలు వచ్చినా సరే 41 సంవత్సరం. 41 సంవత్సరం అంటే ఆల్మోస్ట్ 50 ఏళ్ళు వస్తుంది. కానీ మన కాయిన్ రేటు 1, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 4 నెలలు అప్ అండ్ డౌన్స్ ఉన్నా మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. దానికి నేను ఎంత ప్లాన్ చేశానో మీ డాడీ మైండ్ ఏంటో, మీ డాడీ సత్తా ఏంటో మీరు చూస్తారు. అది ఎంత గొప్పగా వెళ్తుందో మీరు చూస్తారు. నేను చేసి చూపిస్తాను. నాకు స్పేస్ కావాలి. స్టార్టింగ్లో ఎవరు ఏదో తెలిసి ఉంటుంది. వీడియో నా దగ్గర ఉన్నట్లుంది, నేను మళ్ళీ పంపిస్తాను. మహారాష్ట్రలో పూణెలో ఎక్కడో అనుకుంటాను, ఇక్కడ మన ఇండియానే. అక్కడ ఏం చేశాడంటే ఒక కొండెక్కి దిగి అవతల ఓ సిటీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వీరి తాలూకు పంట కానీ వీళ్ళ అవసరాలు కానీ తీర్చుకోవాలి. అయితే ఆ కొండ నిటారుగా ఉండడం వల్ల అనేక మంది పడి చనిపోతూ ఉండేవారు. చాలామంది చనిపోతుండేవారు అనమాట. అలా చనిపోతున్న వాళ్ళలో ఈ ఊర్లో చాలా మంది అలా ఒక్కొక్కరు చనిపోతున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, మన కర్మ ఇంతే, ఇంత కొండ మనకు అడ్డుగా ఉంది, ఆ కొండ అవతల సిటీ ఉంది, ఒకవేళ చుట్టూ తిరిగి వెళ్ళాలంటే చాలా కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి, ఇది తప్ప మనకు వేరే దారి లేదు, కాబట్టి మన రాత, మన తల రాత ఇంతే అనుకుని ఉండిపోయింది. కానీ ఒక ఆయన వాళ్ళ ఆవిడని వీళ్ళతో కూడా లావడానికి చనిపోయింది, జారిపడిపోయి. కానీ ఆయనకి వీళ్ళలాగా నిరాశ రాలేదు, కోపం వచ్చింది, కసి వచ్చింది, పట్టుదల వచ్చింది. నా భార్యలాగా మరొకరు ఎవరు చనిపోకూడదు అనేటువంటి ఆలోచనతో ఓ సుత్తి ఓ చిన్న పులి 2 తీసుకొని చెక్కడం, అంటే ఆ దారిని ఒక గుణపం తీసుకొని దాన్ని తవ్వడం మొదలెట్టు. ఈ రోజు వెళ్తున్న ఈ దారిలో వెళ్ళే వాళ్ళందరూ దాన్ని చూసి, ఈయన పిచ్చోడా, నువ్వేట్రా కొండ, నువ్వేం చేయవు, కొండ ఎక్కడ నువ్వు కట్ చేయగలవు, నువ్వు వృధా ప్రయాసం నన్ను వెటకారిస్తూ ఉండేది. కానీ ఆయన ఏది పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ, తన వ్యవసాయం వగైరా చూసుకుంటూ మిగిలిన టైం అంతా కూడా కొండను అలాగా తొలిచేయడం, అంటే అలాగా తవ్వి తీసేయడం మాత్రమే పెట్టుకున్నాడు. దాన్ని పిచ్చోళ్ళ చూశారు. కానీ ఆయన 25 సంవత్సరాలు తన యవ్వనంలో స్టార్ట్ చేసిన దాన్ని 25 ఏళ్ళు అయ్యేసరికి కంప్లీట్ దారి ఒకటి క్రియేట్ చేశాడు ఆయన. అది సగం వరకు దగ్గరకు వచ్చేసరికి ఆ ఊర్లో ఉన్న మరికొంతమంది అడిగి తోడయ్యారు. ఎస్, వీడు కష్టపడుతున్నాడు, రిజల్ట్ వస్తుంది, మనం చేస్తే వ్యాన్ వస్తుందని ఈ బాధితుల కుటుంబాల నుంచి కూడా రావడం మొదలెట్టారు. మరికొద్ది వర్క్ అయ్యేసరికి కామన్గా ఉన్న ఊర్లో కూడా వాళ్ళందరూ కూడా ఖాళీ టైంలో వచ్చి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఆ చివరికి ఏమైందంటే ఆ కొండ అంతా కూడా నార్మల్ రోడ్డుకి వచ్చి ఒక దారిలాగా వచ్చేసి ఇప్పుడు దాంట్లో చక్కగా బళ్ళు వగైరాలన్నీ నిలుపుతున్నారు. అంటే ఒక సంకల్పం గొప్పగా ఉంటే అది మీ సంపాదన అయినా సమస్య అయినా సరే ఖచ్చితంగా దాన్ని మనం నెరవేరుస్తాం. మొదలు పెట్టినప్పుడు ఎప్పుడు చిన్నదిగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది, చూసేవారికి చులకనగానే ఉంటుంది. కానీ దాన్ని వదలకుండా పట్టుబడి నువ్వు ఎక్కువ మాటల్లో నువ్వు ప్రయత్నించు, అది నీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. ఎగ్జాంపుల్కి ఎవరు వద్దు, నేను ఇది మొదలెట్టినప్పుడు నన్ను అందరూ వెటకారించారు. అసలు కిట్టో అంటేనే ఎవరికి తెలియదు, నువ్వు ఇలాంటి పెట్టి పెట్టాలని అడిగారు నా ఫ్రెండ్సే. అసలు కిట్టో ఏంట్రా ఇది, నువ్వు మళ్ళీ నువ్వు ఈ ఇలాంటి పట్టుకున్నావు, అన్నీ నువ్వు వేరే రిలీజ్ చేసుకుంటున్నావు, ఎన్ని బాగానే ఉన్నాయి కదా, ఎందుకు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. కానీ కొన్నాళ్ళకి నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా వాళ్ళే జాయిన్ అయిపోయి దాంట్లో వాళ్ళే ఐడి కూపన్ కొనుక్కొని వాళ్ళే కాయిన్స్ కొనుక్కొని ఆ తర్వాత నేను తర్వాత చేరంటే ఇగో నాకు ఎంత వచ్చింది, నేను కాయిన్స్ ఉన్నాయని చెప్పడం మొదలెట్టాను. నన్ను ముందు ఎంత ఇబ్బందులు పడ్డానో, ఎంత అవమానాన్ని ఫేస్ చేశానో, ఎంత నిరాశ నిస్పృహలకి నేను లోనయ్యాను. దాన్ని ఏది పట్టించుకోకుండా అరుణ, లేదంటే మన రాజుగారు మనుగురు, ఇలా ప్రతి చోట నుంచి మన గీనపురం ఒడిశాలో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా నాకు అలా కలిసి రావడం వల్ల ఇంత పెద్ద ఫ్యామిలీగా మారింది. సో కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా స్టార్టింగ్లో మనకు పెద్దగా కనిపించదు, కానీ రన్నింగ్ చేసుకుంటూ వెళ్తున్న కొద్ది సూపర్గా ఉంటుంది, మంచి ఇన్కమ్ వస్తుంది, మంచి ఫలితాలు కూడా మనకు అందుతాయి. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకేసారి అంబానీ అంత అంబానీ అయిపోలేదు, ఒకేసారి ఏ వ్యాపారస్తులు గొప్పవాడు, ఒకేసారి ఏ కుటుంబ పెద్ద కూడా అన్ని సమకూర్చుకోలేదు, ఒకేసారి ఒక స్కూల్లో జాయిన్ అయిన విద్యార్థి కూడా ఇంగ్లీషో, హిందీయో, తెలుగో, వేరే భాష గొప్పగా మాట్లాడలేడు.
మేపి వస్తుంది. ఓపిక సహనమే దీనికి పెట్టుబడి. అది లేనివాడు ఖచ్చితంగా